హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ తెలుగు న్యూస్. ఇవాళ ఏపీఎస్ఆర్టీసీ గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకైతే ఒక సపోర్ట్ అయితే ఇవ్వండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని ఉగాది నుంచి అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు. ఇప్పటికే ఆర్టీసీలో ఉచిత ప్రయాణాన్ని అమలు చేస్తున్న ఇతర రాష్ట్రాల్లో త్వరితగతిని పరిశీలన చేసి సమగ్ర నివేదికను సమర్పించాలని కోరారు. ఆర్టీసీ వ్యవహారాలపై సోమవారం ఆయన సచివాలయంలో రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఆ సంస్థ ఎండీ డీజీపీ ద్వారకా తిరుమలరావు, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే తదితర అధికారులతో సమీక్షించారు. సంక్రాంతి నుంచే ఉచిత ప్రయాణ పథకాన్ని అమలు చేయాలని అనుకున్నామని మొదట సీఎం చెప్పగా, మంత్రి అధికారులు స్పందిస్తూ జీరో టికెటింగ్ విధానం, ఇతర ఏర్పాట్లకు కొంత సమయం పడుతుందని, 15 రోజుల్లో వీటన్నింటినీ సిద్ధం చేయడం కష్టమని తెలిపారు. ఇక దీనిపై చర్చ అనంతరం ఉగాది నుంచి అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించారు. ఈ పథకాన్ని ఇప్పటికే అమలు చేస్తున్న రాష్ట్రాల్లో ఎదురవుతున్న సమస్యలను గుర్తించండి, అలాంటివి మనకు ఇక్కడ రాకుండా చూసుకునేందుకు ఎలాంటి పరిష్కార మార్గాలను అనుసరించాలన్న దానిపై నివేదికను సిద్ధం చేయండి అని ముఖ్యమంత్రి ఆదేశించారు. మంత్రివర్గ ఉపసంఘం జనవరి 3న కర్ణాటక, 6-7 తేదీల్లో ఢిల్లీలో పర్యటించి అక్కడి పరిస్థితులపై నివేదిక సమర్పిస్తుందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి ముఖ్యమంత్రికి తెలిపారు. ఈ సమావేశంలో విద్యుత్ బస్సులపై కూడా చర్చ జరిగింది. పీఎంఈ బస్సు పథకం కింద కేంద్ర ప్రభుత్వం నుంచి 750 విద్యుత్ బస్సులను తీసుకోబోతున్నామని, అవి కాకుండా మరో 1250 బస్సులు అవసరమని అధికారులు ముఖ్యమంత్రికి తీసుకొచ్చారు. ఇక దీనిపై ఆయన స్పందిస్తూ, ఈ బస్సులను అద్దె విధానంలో తీసుకుంటే మంచిదా, ఆర్టీసీనే సొంతంగా తీసుకుంటే మేలా, లేక డీజిల్ బస్సులతోనే ప్రయోజనం ఉంటుందా, నిర్వహణ భారం ఏ బస్సులైతే తగ్గుతుంది, అలాగే మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేసే క్రమంలో ఏవి ప్రయోజనకరంగా ఉంటాయని పరిశీలించమని అధికారులకు ఆదేశించారు. ఈ అంశాలపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి ఈ నివేదిక ఇవ్వండి అని చంద్రబాబు వారికి సూచించారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.